యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదిగోండి సార్. తీసుకోండి సార్. అమ్మా, పేదవాణ్ణమ్మా, కటిక దరిద్రుణ్ణమ్మా, మీకు తోచిన సహాయం చేసి ఈ అర్భకుణ్ణి కాపాడండి అమ్మా, కాపాడండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఏవే కళ్ళాపు చల్లడానికి ఇంతసేపా? పని చేస్తున్నావా, గాడిదలు కాస్తున్నావా? ఆహా, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని సరగొట్టిందని నువ్వెలాగూ పంచేవో పంచే సెలతని కూడా పంచేనివా? అంటే నన్ను గాడిదన్నావా? నేనేమీ అనలేదు, సామెత చెప్పాను అంతే. నీకు నువ్వే అనుకుంటున్నావో నేనే చేయాలి. లత, ఈరోజు ఇద్దరం కలిసి ముగ్గేద్దాము. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, త్వరగా. అలాగే అక్క. ధర్మం చెయ్యయ్యా. లేవయ్యా. అమ్మా, పేదవాణ్ణమ్మా, కటిక దరిద్రుణ్ణమ్మా, మీకు తోచినంత సహాయం చేసి ఈ గతి లేని వాణ్ణి కాపాడండమ్మా. ఏంటమ్మా, నేను బిచ్చం అడుగుతుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటి? ఏం లేదు, ఈ మధ్య నెట్లో ప్రాంకులని, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ అని ఎక్కువైపోయాయి కదా. నీలాగే సూటు బూటు వేసుకొని స్టైల్గా ఉన్న కుర్రోడొచ్చి, అమ్మా నేను ముస్టోడ్ని, నాకు దానం వేస్తావా అని అడిగాడు. నిజమే అనుకొని నేను దానం చేశాను. తీరా చూస్తే ఇదంతా ప్రాంకు, ఓ పాలడు చూడు అని మమ్మల్ని ఎదవల్ని చేశాడు. నువ్వుగాని అలా చేస్తావేమో అని అటూ ఇటూ చూశాము. లేదమ్మా, నేను అలాంటి వాణ్ణి కాదమ్మా. నిజంగానే కటిక దరిద్రుణ్ణమ్మా. అన్నం తిని 4 రోజులైందమ్మా. ఆకలితో అలమటిస్తున్నానమ్మా. మీకు తోచినంత సహాయం చేసి నా ఆకలి తీర్చండమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, చాలేవయ్యా, నీ అవతారం చూస్తే ముష్టోళ్ళలా ఉన్నావా? నువ్వు గొప్పింటి పెట్లా ఉన్నావు. నాకు తెలిసి నువ్వే కారులోనో కెమెరా పెట్టావు. మేం డబ్బులిచ్చాక ఇదంతా ప్రాంక్ అని, ఇదంతా నాటకమని చివరికి మమ్మల్ని ఎర్రోళ్ళు చేస్తావు. పాదండే, ఎట్లాంటి వాళ్ళే ఎంతమందిని చూసుంటాం. అమ్మా 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 నన్ను నమ్మండమ్మా. అమ్మా, ఎవ్వరూ నన్ను నమ్మటం లేదు. అయ్యా, అమ్మా, సార్ దానం చేయండి సార్.
అమ్మా చాలా పేదవాణ్ణమ్మా, కటిక దరిద్రుణ్ణమ్మా. మీకు తోచినంత సహాయం చేసి నన్ను కాపాడండమ్మా. రేయ్, ఏంట్రా పొద్దు పొద్దున్నే నాటకాలు ఆడుతున్నావా? నీ వాలకం చూస్తుంటే ముష్టివాళ్లా లేవే. ఆ వంకతో దొంగతనాలు చేయడానికొచ్చిన కరడుగట్టిన దొంగలా ఉన్నావు. నేను దొంగతనాలు చేయడానికి రావటం ఏంటమ్మా? నిజంగానే ఆకలి బాధ భరించలేక, కడుపు నింపుకోవడానికి వేరే దారి లేక ఇలా పెగ్గింగ్ చేస్తున్నానే తప్ప మీరు అనుకున్నట్టు నేను దొంగని కాదమ్మా. చాలే నోర్మోయ్. నువ్వు నిజంగా దొంగవైతే మాత్రం నేను దొంగనమ్మా, మీ ఇంట్లో దొంగతనం చేయడానికొచ్చాను అని ఒప్పుకుంటావా ఏంటి? నువ్వా కాంతమ్మత? నిజం చెప్పు, నువ్వు పేదవాడివా? అవునమ్మా, నిజంగా నేను పేదవాణ్ణే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఉంది. నీ ఒంటి మీద ఎలాంటి సొక్క అయితే ఉందో సేమ్ అలాంటి సొక్కాయి మా బావ వేసుకుంటాడు. ఆ సొక్క ఖరీదెంతో తెలుసా? 20,000 రూపాయలు. నువ్వు నిజంగా డబ్బులేనుడివి అయితే, కటిక దరిద్రుడివి అయితే 20,000 రూపాయల సొక్క అలా ఎలా వేసుకుంటావా? ఈవిడెవరో కాని చాలా తెలివైంది. ఇలా చూడగానే అలా పసిగట్టేసింది. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మేడం. ఇవి నేను 20,000 పెట్టి కొనుక్కున్న బట్టలు అనుకున్నారా? మరి ఇంతకుముందు చిరిగిన బట్టలతో తిరుగుతుంటే మీలాంటి గొప్ప మనసున్న ఒక ఆవిడ నన్ను చూసి జాలిపడి వాళ్ళ అబ్బాయి వేసుకునే బట్టలిచ్చిందండి. అవే ఈ బట్టలు. నిజమా? ఆకలితో ఉన్నాడు ఎవ్వడూ అబద్ధం చెప్పడండి. మీకు తోచినంత సహాయం చేసి నా ఆకలి తీర్చండి. అంతకు మించి నేనేమీ కోరుకోను. రేయ్, దున్నపోతులా ఉన్నావు. ఇలా అడుక్కొని చావకపోతే ఏదైనా పని చేసుకొని చావచ్చు కదా. కాంతమత్త, ఎవరైనా మన సాయం కోరొత్తే చేతనైతే సాయం చేయాలి, లేదంటే ఎల్లమని చెప్పాలి. అంతేగాని నువ్వేదో వాళ్ళని కొనేసినట్టు ఇలా అవమానిస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో చెప్ప. చాలే ఆపు. నేనేదో మీ బంధువుల్ని తిట్టినట్టు అంత బాధపడిపోతున్నావేంటి? రేయ్, ఇక్కడ నీ కట్టుకథలు విని కరిగిపోయే వాళ్ళెవ్వరూ లేరు. పక్క వీధిలోకెళ్ళి ప్రయత్నించుకో, వెళ్ళ. ఒక నిమిషం బాబు. లత, నువ్వెళ్ళి ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి, అలాగే రాత్రి మిగిలిన అన్నం ఉంది, వెళ్ళట్టుకొచ్చే. ఎందుకు? ఈ అబ్బాయికి ఇవ్వడానికే. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాంతమత్త, ఆ అబ్బాయి నాకు పాలు చూడు, బాగా బతికి సితికిపోయిన మనుషులా ఉన్నాడు. అలాంటి అతనికి మనం సాయం చేస్తే ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు. నువ్వెళ్ళతా. అలాగే అక్క. మనుషుల్లో దేవతలుంటారని పుస్తకాల్లో చదవటం తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ మొదటిసారిగా మనసున్న మనిషిని, మనుషుల్లో దేవతని చూస్తున్నాను. మరీ అంత ఎక్కువగా పొగడకో.
నేనేమి నీకు బంగారాలు కోట్ల రూపాయల డబ్బులేమి ఇవ్వట్లేదుగా. మాకున్న దాంట్లో ఏదో సాయం చేస్తున్నాను అంతే. లత వచ్చేసానక్క. థ్యాంక్స్ అండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చిట్టమా, ఎవరతను? ఏమో బావా, చూడబోతే బాగా బతికిన వ్యక్తిలా ఉన్నాడు. కానీ వీధి వీధి తిరిగి ముష్టెత్తుకుంటున్నాడు. ఏదో వాళ్ళ కుటుంబంతో 10 ఏళ్లు కలిసి తిరిగినట్టుగా బాగా బతికిన కుటుంబం అని ఓ సర్టిఫికెట్ ఇస్తున్నా. నువ్వు గాని చూసావా ఏంటి? కొంతమందితో కలిసి జీవించక్కర్లేదు కాంతమత్త. ఇలా చూడగానే అలా చెప్పేయచ్చు పొరమక్క అంత్రిలోని. హా? అంటే నన్ను కంత్రి అన్నావా? నేనేమీ అనలేదత్త, నువ్వే అట్టా ఊహించుకుంటున్నావు. ఛ! నేనేమన్నా తప్పైపోతుంది. పదరా తమ్ముడు. బావా, నాకెందుకు అనుమానంగా ఉంది బావా. ఓ పాలతని ఫాలో అవుదావా? ఎందుకు చిట్టమా? చెప్తాను రా బావా. లతా, ఇదట్టుకో. రా బావా. సార్, ధర్మం చేయండి సార్. నా దగ్గర ఏం లేవయ్యా. పో. సార్ సార్ సార్, ధర్మం చేయండి సార్. నిరుపేదం సార్. ఒక్క నిమిషం ఉండరా, మళ్ళీ చేస్తాను. ఎరా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, పైగా తెగబలిసిన దున్నలా ఉన్నావు. ఏదైనా పని చేసుకు చావచ్చుగా, ఎందుకు ఇలా అడుక్కోవటం? ఏం చేస్తాం సార్, ముష్టెత్తుకోవటం నా ప్రొఫెషన్ కాకపోయినా ఇలా అడుక్కోవటం తప్పని తెలిసినా నాకు తప్పట్లేదు సార్. జానెడు పొట్ట కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడు అంటే ఏదో అనుకున్నాను సార్. అదేంటో నాకిప్పుడే అర్థమవుతుంది. ప్లీజ్ సార్, కొంచెం సహాయం చేయండి సార్. అయినా ఇలా అడుక్కోవడం నీ సిగ్గనిపించట్లేదురా? ఇందులో తప్పే ఉంది సార్. నేను మీ దగ్గరకొచ్చి అడుక్కుంటున్నా, అందుకు మీరు నన్ను తిట్టే సర్వ హక్కులు మీకున్నాయి సార్. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటో చెప్పు. మీరు దానం చేస్తే తిట్టండి సార్, లేదంటే తిట్టకండి సార్. ఎందుకంటే పెట్టే అర్హత లేని వాళ్ళకి తిట్టే అర్హత లేదు సార్. ఏంట్రా, ఏంటి నాకే లెక్చర్లు ఇస్తున్నావా? ముష్టేదవా సార్, ఒకప్పుడు నేను మీలాగే ఆలోచించేవాణ్ణి. కానీ పరిస్థితులన్నీ తలకిందులైపోయాక నా మైండ్ సెట్ మార్చుకున్నాను సార్. నేను మిమ్మల్ని తిట్టలేదు, అవమానించలేదు, జస్ట్ సహాయం అడిగాను సార్. సహాయం అడిగితే షర్టు పట్టుకుంటారా సార్? అడుక్కు తిండం కాకుండా నాకు క్లాసులు ఇస్తున్నావురా నువ్వు? ముష్టేదవా, ఇంకోసారి ఇలా అడుక్కుంటూ నా కంటికి కనిపించావంటే కాళ్ళు ఎరగొడతా, చెత్త వెదవా. సార్,
మనిషివేనా నువ్వు? ఏంట్రా ఏంట్రా ఈ వేలు చూపించి నా మీద అరుస్తున్నావు ఏంట్రా నువ్వు? సార్, కష్టపడి అడుక్కుంటుంది ఈ ప్లేట్లో ఉన్న పదార్థాల కోసమే సార్. అవి నేలపాలు కాలేదు కాబట్టి నవ్వుతూ వెళ్ళిపోతున్నాను సార్. ఇవే గనక నేలపాలు అయ్యుంటే చాలా బాధపడాల్సి వచ్చిండే సార్. ఎవర్రా నువ్వా నేనా? ముష్టి ఎదవా, ముష్టి ఎత్తుకునే వాళ్ళకి పౌరుషాలు ఉండకూడదు. మూసుకుని పడి ఉండాలి. పోరా పో. బావా చూసావా, బతిమాలుతున్నాడు, కోపడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎన్ని లక్షణాలు ఒక అడుక్కున్నతల్లో ఉన్నాయంటే నువ్వు నమ్ముతావు బావా? లేదు చిట్టమ్మా, అతని భాష, అతని ప్రవర్తన, అతని ఓర్పు, సహనం ఇవే ముష్టాలలోనూ ఉండవు. సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు అలాగే అనిపిస్తోంది బావా. అందుకే అతని వెనకాల వెళ్దామని చెప్పింది. పద బావా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటిది? నా వల్ల కావట్లేదు సార్, నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. చూడు వీరాస్వామి, ఇప్పుడు ఏమైందని? వాడెవడు సార్? మీ బూట్లు తొడవడానికి కూడా పనికిరాని ఎదవాడు. వాడు మీ షర్టు పట్టుకుంటాడా? వాణ్ణి ఇప్పుడే చంపాలనిపించింది. కానీ నేను మీరేమంటారోనన్న భయంతో ఇక్కడే ఆగిపోయాం సార్. చూడు వీరాస్వామి, ప్రపంచం అంటేనే అలా ఉంటుంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా? ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ దేవుడు మాత్రం ఊహించాడు. అదే ఈ భూమి మీద నిజమవుతుంది. నన్ను అవమానించినంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు. నేను అనుకున్నది సాధిస్తాను. నాకంతే చాలు. వెళ్దాం పద. సరే సార్. బావా, అతని కారు చూసావా? నిజమే చిట్టమ్మా, నువ్వు అనుమానించినట్టు అతను సామాన్యుడు కాదు. అతని వెనుక ఏదో పెద్ద కథ ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అవును బావా, వెళ్దాం పద. కానీ ఎలా? ఎలా ఏంటి బావా? ఇప్పుడే వెళ్ళి అతన్ని అడుగుతాము. పద. ఏయ్, ఛా, కారు వెళ్ళిపోయింది చిట్టమ్మా. ఇప్పుడెలా? బావా, ఏదో ఒక ఆటో బావా, ఆ కారు వెనకాల వెళ్దాము. ఆటో ఆటో. పోనీ పోనీ, ఆ కార్ని ఫాలో.
బాబు కాస్త త్వరగా పోని. ఇక్కడ